హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. వీడియోలో నేను చికెన్ కబాబ్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీకెండ్స్ని మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో 8 నుంచి 10 వరకు జీడిపప్పులను తీసుకొని అందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇందులో కూరకారం అనేది ప్రత్యేకంగా ఏం వేయము, అందుకోసమని మీకు స్పైసీకి తగినట్లుగా ఈ పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులను కూడా వాటర్తో సహా వేసేసేయాలి. ఇలా వేసేసాక వీటన్నింటినీ ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేయించుకొని బాగా కడిగేసి వాటర్ అంతా పోయేంత వరకు ఒక జల్లెడలో వేసుకొని వాటర్ అంతా పోయాక ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇందులో సాల్ట్ కానీ ఏవి వేయలేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. స్పూన్స్లో అయితే ఒక 2 టీ స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల హంకర్డ్ వేసుకోవాలండి, అంటే వాటర్ తీసిన పెరుగును వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కనుక మీ దగ్గర లేకపోయినట్లయితే పాలమేగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం బ్లెండ్ చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి తగినంత సాల్ట్ ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. వేసాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని లైట్గా రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నలుపుకుంటే ఇలా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక క్లింగ్ ర్యాప్తో కవర్ చేసుకొని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఎంత ఎక్కువ టైం మ్యారినేట్ అయితే అంత జ్యూసీగా వస్తుంది చికెన్ కబాబ్ అనేది. ఇప్పుడు చూడండి, నేను ఒక 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చికెన్ చాలా బాగా మ్యారినేట్ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కబాబ్ స్టిక్స్ని చికెన్ కుక్ చేయడానికి ఒక 15 మినిట్స్ ముందు ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న స్టిక్స్లో చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక అల్యూమినియం పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనం ఈ కబాబ్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఈ కబాబ్స్కి రాయిగా కొంచెం ఇలా పేస్ట్ మిగిలిపోతుందండి. ఈ పేస్ట్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాము. కబాబ్స్ నేను అవెన్లో చేయడం చూపిస్తానండి. ఇది ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్యాన్లో చేసుకున్నట్లయితే మనం మసాలాలు కలుపుతాం కదా, అప్పుడే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి మిక్స్ చేసుకోండి. అలా అయితే ప్యాన్లో చేసేటప్పుడు టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను 180 డిగ్రీలో 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న అవెన్లో ఈ చికెన్ కబాబ్స్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు 180 డిగ్రీలోనే మనం కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనం బయటకు తీసి ఈ చికెన్ కబాబ్స్ని ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ అయితే సైడ్ పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని మొత్తం అన్నిటికీ బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ కబాబ్స్ని మరో 10 to 12 మినిట్స్ పాటు ఓవెన్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 10 to 12 మినిట్స్ అయితే మన కబాబ్స్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఈ కబాబ్స్ వేడివేడిగా ఉన్నప్పుడే దీనిపైన మనం బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుద్దండి, చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీగా చాలా జ్యూసీగా చికెన్ కబాబ్స్ రెడీ అయిపోతాయి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.